రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందని ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెమోక్రటిక్ పీఆర్టీయూ నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంఘం కోఆర్డినేటర్ వాకాడ చిన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొనగా విశిష్ట అతిథిగా డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను, గౌరవ అధ్యక్షులు ఎం అచ్యుతరావులతో పాటు ఏలూరు జిల్లా, తూర్పు కాకినాడ జిల్లాల నుండి సంఘం నాయకులు పాల్గొన్నారు. ముందుగా నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ డి శ్రీను మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయడం హర్షణీయమన్నారు. తమ సమస్యలను మండలిలో చర్చించేందుకు ప్రతినిధిగా ఈసారి రాజశేఖర్ను అఖండ మెజారిటీతో గెలిపించుకొని పంపించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. దశలవారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి శ్రీనివాసరావు, ఎన్ చంద్రశేఖర్ ఆజాద్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రకాష్, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు డి మణికుమార్, అధ్యక్షులు ఎన్ సాయికృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్ శ్రీనివాసు, కె సత్యనారాయణ, శేష్బాబు, వీరభద్రరావు, సిహెచ్ రాంబాబు, కెఎస్ రావు, ఎస్ సుబ్బరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రభుత్వం రావడానికి ఎంతో కృషి చేసింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా మరి పీఆర్టీయూ డెమోక్రటిక్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీనివాస్ గారు కానీ, అలాగే గౌరవ అధ్యక్షులు వారు, అలాగే వివిధ జిల్లాల నుంచి, ఈ ఉమ్మడి జిల్లాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు వచ్చి నాకు మద్దతు తెలియజేయడం, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి నేను ఉపాధ్యాయుల పట్ల ఎంతో నాకు గౌరవం ఉంది. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కానీ, ఉపాధ్యాయ సమస్యలు తీర్చడంలో కానీ వారి ముందు నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల ఎంతో సానుకూలంగా ఉంది. మరి వీళ్ళ సమస్యలు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో ఇబ్బంది పెట్టింది ఉపాధ్యాయ వ్యవస్థను కానీ, అలాగే ఉద్యోగులను కానీ. అన్నింటినీ కూడా మరి క్లియర్ చేస్తూ మరి పండగ ముందే మరి సుమారుగా 6,300 కోట్లు కూడా ఏరియాస్ మరి క్లియర్ చేయడం మరి చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకి బకాయిలు ఉన్నాయో, అలాగే ఉపాధ్యాయ సంఘాల సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా రాబోయే రోజుల్లోనే విడతల వారీగా క్లియర్ చేసి రేపు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రిటైర్ అయిన వెంటనే మరి ఒక నెల రోజుల నుంచి లోపే వారికి రావాల్సిన బకాయిలన్నీ క్లియర్ చేసి గౌరవంగా సన్మానం చేసి ప్రభుత్వమే మరి ఇంటికి పంపించే విధంగా మరి ప్రభుత్వం కృషి చేస్తుందని, అందులో ఆ కృషిలో భాగంగా నేను కూడా ముందుంటానని తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాకు మద్దతు తెలియజేసిన పీఆర్టీయూ డెమోక్రటిక్ శాఖకు వారికి మొత్తం వారి కార్యబృందాన్ని అందరికీ కూడా నా విజయానికి సహకరిస్తానని. మరి కూటమి ప్రభుత్వం వారిని ఈ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా వారిని నిలబెట్టింది. రాబోయే రోజుల్లో మేమందరం కూడా మరి భావసారూప్యత కలిగిన ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం కూడా కలిసి వారి గెలుపు కోసం తప్పనిసరిగా కృషి చేస్తాం. మరి వారు కూడా అదేవిధంగా చెప్పారు, రాబోయే రోజుల్లో ఉపాధ్యాయ సమస్యల మీద, ఉద్యోగుల సమస్యల మీద, గ్రాడ్యుయేట్ సమస్యల మీద, నిరుద్యోగుల సమస్యల మీద కూడా వారు పనిచేస్తామని చెప్పడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది. అలానే ప్రభుత్వం మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి 117 జీవోని రద్దు చేయడం అనేది మేము మీ ద్వారా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలానే 5 సంవత్సరాల నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా దశల వారీగా చెల్లించే క్రమంలో మరి మొన్న సంక్రాంతి పండుగ ముందుగా బకాయిల చెల్లింపు పర్వం మొదలుపెట్టడం అనేది కూడా చాలా సంతోషంగా, ఉదాహరణగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా సమస్యల మీద కూడా అదే చొరవ చూపించి ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఆ దిశలో ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పట్టభద్రులకి రాజశేఖర్ గారికి మంచి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరుకుంటూ వారి విజయానికి మేము తప్పనిసరిగా, అలానే కృష్ణా, గుంటూరు జిల్లా నుంచి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వాన్ని డెమోక్రాటిక్ పీఆర్టీయూ మద్దతు ప్రకటించింది. అక్కడ కూడా మరి ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల నాయకుల సమక్షంలోనే వారి అభ్యర్థిత్వాన్ని మేము ప్రకటించి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా సమావేశానికి వచ్చేసి ఉపాధ్యాయుల సమస్యల మీద రాజధాని ప్రాంతంలో అండగా ఉంటామని చెప్పారు. గోదావరి జిల్లాలో నేను అండగా ఉంటానని చెప్పి రాజశేఖర్ గారు వాళ్ళు చెప్పారు. కాబట్టి వారి మీద పూర్తి విశ్వాసంతో
మేము ఈ జిల్లాలో వారి కోసం కష్టపడి పనిచేసి వారి గెలుపు కోసం